హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతు లైక్ సన్నీ డియోల్, రెజినా, రమ్యకృష్ణ, జగపతి బాబు యాక్ట్ చేసి అండ్ హిందీలో వచ్చిన లైక్ జాట్ అనే మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పడం నాకైతే స్ట్రిక్ట్లీ ఫర్ యాక్షన్ మూవీ లవర్స్ అని చెప్పి నాకైతే అనిపించింది. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే కనుక లైక్ ఒక ఊరు ఉంటుంది. సో ఆ ఊరిలో ఒక రూత్లెస్ విలన్ క్యారెక్టర్ అయితే ఉంటుంది. సో తను వచ్చేసి లైక్ రణదీప్ హోండా అయితే క్యారెక్టర్ అయితే ప్లే చేయడం జరిగింది. సో తను ఆ ఊరనే కాదు లైక్ చుట్టుపక్కల ఊర్లో కూడా తనైతే లైక్ తన ఆధిపత్యాన్ని చూపించకైతే ట్రై చేస్తుంటాడు అనమాట. సో లైక్ అక్కడ ఉన్న మనుషులను కూడా చంపుతుంటాడు. సో వాళ్ళని ఇబ్బంది అయితే పెడుతుంటాడు. సో అప్పుడు ఆ ఊర్లోకి ఒక స్ట్రేంజర్ వస్తాడు. సో ఆ స్ట్రేంజర్ ఎవరో కాదు, సన్నీ డియోల్. సో సన్నీ డియోల్ ఆ ఊరికి ఎందుకు వస్తాడంటే కనుక లైక్ బేసికల్లీ ఫస్ట్ ఈ మూవీ స్టార్టింగ్లో ఒక సీన్ అయితే ఉంటుంది. సో సన్నీ డియోల్ టిఫిన్ చేస్తుంటాడు, ఇడ్లీ అయితే తింటున్నాడు అనమాట. సో విలన్ చెంచాలు ఉంటారు కదా, సో రణదీప్ హోండా చెంచాలు వచ్చేసి లైక్ ఆ ప్లేట్ అయితే పడేస్తారు అనమాట. సో అప్పుడు సన్నీ డియోల్ సారీ చెప్పు అని చెప్పి అంటాడు. బట్ వాళ్ళైతే చెప్పరనమాట. నేనెవరో తెలుసా, మా అన్న ఎవరో తెలుసా, మా అన్న ఎవరో తెలుసా అని చెప్పి ఒక డైలాగ్ అయితే ఉంటుంది. సో ఫైనల్గా మన విలన్ పేరు అయితే చెప్తారు. సో అప్పుడు హీరో ఆ ఊరికైతే వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. లైక్ ముందుగా ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక లైక్ యాక్షన్ సీక్వెన్సెస్, లైక్ ఇందా చెప్పినట్టు ఈ మూవీ స్ట్రిక్ట్లీ ఫర్ యాక్షన్ మూవీ లవర్స్ అని నేను చెప్పాను కదా. సో ఈ మూవీలో యాక్షన్ సీక్వెన్సెస్ అన్నీ బాగానే ఉన్నాయి. అది కూడా లైక్ ఓకే అని చెప్పి మనకైతే అనిపిస్తుంది అనమాట. యాక్షన్ సీక్వెన్సెస్ అయితే మనకి ఓవర్ ది టాప్ అనేది అనిపించదు, బట్ అట్ ద సేమ్ టైం మనకి చూడొచ్చు అని చెప్పి మనకైతే అనిపిస్తుంది. అండ్ ఈ మూవీలో యాక్షన్ సీన్స్ కూడా ఎలా డిజైన్ చేశారంటే లైక్ రిస్క్ స్టన్స్ ఉండగా లైక్ సన్నీ డియోల్ ఏజ్కి తగ్గట్టు తను ఒకే ప్లేస్ అయితే లుంచుంటాడు. సో బట్ ఆ యాక్షన్ ఆయన ఏజ్ తగ్గట్టు ఆయన బాడీ లాంగ్వేజ్ తగ్గట్టు డిజైన్ చేయడం జరిగింది. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఈ మూవీలో మనం చూసుకుంటే కనుక లేదు ఒక కమర్షియల్ సినిమా ఎప్పుడైనా సరే వర్కౌట్ అవ్వాలి అంటే కనుక లైక్ విలన్ క్యారెక్టర్ అనేది వర్కౌట్ అవ్వాలి. సో విలన్ క్యారెక్టర్ ఎంత స్ట్రాంగ్ ఉంటే సో ఒక కమర్షియల్ సినిమా అనేది వర్కౌట్ అవుతుంది. సో ఈ మూవీలో విలన్ క్యారెక్టర్ అయితే స్ట్రాంగ్గా అయితే డిజైన్ చేయడం జరిగింది. అండ్ రణదీప్ కూడా దానికి ఇచ్చిన రోల్ చాలా బాగా అయితే జస్టిస్ అయితే చేశాడు. సో విలన్ క్యారెక్టర్ ఈ మూవీకి ఒక మేజర్ ప్లస్ పాయింట్. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఈ మూవీలో మనం చూసుకుంటే కనుక లైక్ ఆ విలన్ హీరో మధ్యలో వచ్చే సీన్స్ ఉంటాయి కదా, సో ఆ సీన్స్ అన్నీ మనకైతే ఓకే అని చెప్పి అనిపిస్తుంది. అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ విషయానికి వస్తే కనుక బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే బాగుంది. ఒక యాక్షన్ సీక్వెన్సెస్ కానీ అన్నీ కూడా కొంచెం అయితే ఎలివేట్ అయితే అయ్యాయి. అండ్ సెకండ్ హాఫ్లో మనం చూసుకుంటే కనుక సన్నీ డియోల్ ఎవరు అని చెప్పి అతను ఎవరు అని చెప్పి రివీల్ చేస్తారనమాట. అది ట్విస్ట్ అని చెప్పి నేనైతే అనను, బట్ దానికి యాక్టర్ సంబంధించిన కొన్ని ఫ్లాష్ బ్యాక్ అయితే మనకు తెలుస్తుంది. సో ఆ సెకండ్ హాఫ్ కూడా మనకైతే ఓకే అని చెప్పి అనిపిస్తుంది. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగానే ఉన్నాయి. అండ్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే లైక్ జగపతి బాబు కానీ, రమ్యకృష్ణ కానీ, రెజినా కానీ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ వారి రోల్స్ తగ్గట్టు బాగానే చేస్తారు. అండ్ ఇప్పుడు ఈ సినిమాలో నెగిటివ్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక లైక్ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే. స్టోరీలో పెద్దగా కొత్తదనం అంటూ ఏమైతే ఉండదు. సో ఇలాంటి ఒక స్టోరీస్ని ఇంతకుముందు మనం చాలా సినిమాలు అయితే చూస్తాం. తెలుగు తమిళ్లో చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్ట్ అయితే వస్తుంది మరి. ఇది ఒక పక్క కమర్షియల్ సినిమా. ఇలాంటి ఒక స్టోరీస్ని మనమైతే చాలా సినిమాలు అయితే చూసాము. అండ్ ఇలాంటి ఒక స్టోరీస్ బాలీవుడ్ ఆడియన్స్కి కొంచెం కొత్తగా అయితే అనిపించదు, బట్ మన సౌత్ వాళ్ళకి ఎంతవరకు కనెక్ట్ అవుతుంది అనేది క్వశ్చన్ మార్క్. అండ్ ఈ మూవీలో ఇది ఒక బాలీవుడ్ మూవీ అని చెప్పడం కంటే కూడా ఇది ఒక తెలుగు మూవీ లేకపోతే కూడా మనకి చెప్పుకోవచ్చు అనమాట. లైక్ మెజారిటీ ఆఫ్ ది యాక్టర్స్ అందరూ మనకు తెలిసిన వాళ్ళు అయితే ఉంటారు ఎక్సెప్ట్ హీరో అండ్ విలన్. బట్ నార్త్ ఇండియన్ ఆడియన్స్కి ఇప్పుడు వచ్చే వాళ్ళ మూవీస్ మనం చూస్తుంటాయి కనుక లైక్ అన్ని లవ్ స్టోరీస్ అని ఆ డ్రామా ఈ డ్రామా ఏదో మూవీస్ అయితే వస్తుంటాయి. బట్ అలాంటి ఒక ఆడియన్స్కి లైక్ ఈ మూవీస్ అనేది కొంచెం కొత్తగా అయితే అనిపిస్తుంది. అండ్ మూవీ బిఎన్సీ సెంటర్స్లో లైక్ ఎస్పెషల్లీ సన్నీ డియోల్ మాస్ బేస్ చూసుకుంటే కనుక తన మెయిన్ స్ట్రెంత్ వచ్చేసి బిఎన్సీ సెంటర్స్ అనమాట. లైక్ సిటీస్ కాదు, లైక్ మధ్యప్రదేశ్ కానీ, భోపాల్ కానీ, బీహార్ కానీ, యూపీ అట్లాంటి బిఎన్సీ సెంటర్స్ ఉంటాయి కదా, అట్లాంటి సెంటర్స్లో ఈ మూవీ చాలా బాగా పర్ఫామ్ చేయడానికి స్కోప్ అయితే ఉంది. అండ్ ఈ మూవీ పర్ఫామ్ చేస్తుంది కూడా. అండ్ ఓవరాల్ ఈ మూవీ గురించి చెప్పాలని నాకైతే స్ట్రిక్ట్లీ ఫర్ యాక్షన్ మూవీ లవర్స్ అని చెప్పి నాకైతే అనిపించింది. అండ్ ఈ మూవీకి నేను రేటింగ్ 2.25 అవుట్ ఆఫ్ 5. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ మీకు ఇంకా వేరే సినిమా రివ్యూస్ కొనుంటే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.